గాజువాకలోని గౌసియా మసీద్ ఆవరణలో ఓటర్ల జాబితా సమగ్ర నవీకరణపై అవగాహన కార్యక్రమం జరిగింది. వైసీపీ విశాఖ జిల్లా మైనార్టీ అధ్యక్షులు జీవీఎంసీ మాజీ కార్పొరేటర్ బర్కత్ అలీ ఆధ్వర్యంలో జుమ్మా నమాజ్ అనంతరం చేపట్టిన సర్పై అవగాహన కార్యక్రమంలో జీవీఎంసీ 66వ వార్డు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, వైసీపీ నాయకులు షౌకత్ అలీ, వైసీపీ ఉత్తర నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు బిలాల్, మహమ్మద్ లుక్మాన్, అలీ, గౌస్, అఫ్సర్ ఖాన్, మునీర్ ఖాన్, బాబా తదితరులు పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ముస్లిం సోదరులంతా కలిసి నమాజ్ చేశారు. ఈ రోజు మన గౌసియా మస్జిద్ లో SIR గురించి మనం ఇక్కడ మా ముస్లిం సోదరులందరూ మసీద్ కమిటీతో మా ముస్లిం సోదరులందరితో కలిసి ఈ రోజు వాళ్ళందరికీ అవగాహన ఇచ్చేసి SIR గురించి గతంలో తమిళనాడులో మనకు వెస్ట్ బెంగాల్లో బీహార్లో అయింది అలాగ అవ్వకూడదు చెప్పి మా ముస్లిం సోదరులందరికీ మేము ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అయితే బ్యాంక్ అకౌంట్ కూడా ఈ SIR వల్ల కొంతమందికి బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మా ముస్లిం సోదరులందరినీ అవగాహన ఇచ్చేసి వాళ్ళందరినీ మేము దగ్గరుండి మా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మేము మతాలు చూడు ఏ పార్టీని చూడు అందరికీ మా ముస్లిం సోదరులు అందరికీ పేరు పేరుతో అందరికీ మేము తెలియచేసి వాళ్ళందరికీ ఇప్పుడైతే ఈ అవగాహన ఇస్తున్నాం. దాని తర్వాత కంప్యూటర్లో కూడా చూసేసి వాళ్ళది నమోదు అయింది లేదా అవి కూడా మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత ప్రతి కాన్సెప్ట్ మన రేవంత్ రెడ్డి గారి ద్వారా కేకే రాజు గారి ద్వారా మా వైఎస్ఆర్ పార్టీ ద్వారా అందరినీ మా ముస్లిం అందరికీ ఏ పార్టీని చూడుకున్నా అందరికీ ఓట్ నమోదు చేయించి మేము బాధ్యత తీసుకుని మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశంలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు SIR అని మన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో SIR స్పెషల్ రివిజన్ సందర్భంగా ఈ యొక్క గాజువాక ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ మైనార్టీ అధ్యక్షులైనటువంటి బర్కత్ అలీ గారు ఈరోజు గౌసియా మస్జిద్ చేయడం జరిగింది. ఇంకా గాజువాకలో ఉన్నటువంటి గౌసియా మస్జిద్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ SIR అనేది ప్రాముఖ్యత అనేది ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీస్కే కాకుండా ముస్లిం ఎస్టీ మైనార్టీస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన పెంచుకొని మన ఓటుని మనం రక్షించుకునేదే కాకుండా మన భారతదేశ పౌరుడుగా కూడా మనం అందరం కూడా ఈ యొక్క ఓటు హక్కుని మనం పరిరక్షించుకోవాలని చెప్పేసి అయాజ్ అలీ గారు ఈ గౌసియా మస్జిద్ లో ఈ అవగాహన సదస్సు చాలా గొప్పగా ప్రతి ఒక్క పౌరుడికి కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరుకి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది, కూలంకుషంగా చెప్పడం జరిగింది. దానికి గాను అయాజ్ అలీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క SIR ఇది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మస్జిద్ ప్రాంతంలో మస్జిద్ సెక్రటరీస్ కానివ్వండి, యూత్ లో ఉన్నటువంటి యూత్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన పెంచుకొని ఈ SIR ని విజయవంతంగా ఒక్క ముస్లిం ఓటు కూడా పోనివ్వకుండా మనమందరం కూడా కష్టపడి మన ఆంధ్ర రాష్ట్రంలో SIR ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కు కల్పించాలని మీ అందరినీ వేడుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మా బర్కత్ అలీ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఏదైతే ఇప్పుడు SIR విషయంలో అయితే ఫామ్ని ఏ విధంగా ఫిలప్ అవ్వాలో 2 నిమిషాల్లో చెప్తాను మీకు. ఫామ్లో 3 పార్ట్లుగా డివైడ్ అయ్యింది. 1వ పార్ట్లో ఏదైతే 2002వ సంవత్సరం గాజువాక సంబంధించింది అయితే 37 బూతులు ఉన్నాయండి మొత్తం గాజువాకలో. అప్పుడు పెందుర్తి నియోజకవర్గం ఇది. ఆ విధంగా మన లిస్టులు వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే అవి క్లారిటీగా అప్పుడు 2002లో మన తాలూకా ఓటర్ కార్డు ఏ నెంబర్ మీద ఉందో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అదే ఫామ్లో మీరు ఏదైతే ఫస్ట్ కాలం ఉందో అది రాయాలా. 2002లో కానీ మీ తాలూకా ఫామ్ ఏదైతే ఉందో మీకు ఇచ్చిన ఫామ్లో అది రాయాలా. 2వ కాలం ఫోటో కిందన ఏదైతే కాలం ఉందో ఆ కాలంలో మీది కానీ 2002లో మీ ఓటు లేకపోతే వాళ్ళ తాలూకా తండ్రి కానీ తల్లి కానీ బ్లడ్ రిలేషన్ ఎవరైనా అవ్వచ్చు, బ్లడ్ రిలేషన్ వాళ్ళ తాలూకాది రాయాలా. 3వ కాలం కిందన అది మీ తాలూకా డీటెయిల్స్ ఏదైతే మీ పేరు ఉండదు. ఎందుకు ఉండదంటే అప్లికేషన్ ఇచ్చింది మీకు కాబట్టి అక్కడ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, తర్వాత వాళ్ళ మదర్ పేరు, తర్వాత వాళ్ళ ఓటర్ కార్డు రీసెంట్గా ఏది ఉందో అది, తర్వాత దాని కింద వాళ్ళ మదర్ పేరుతో పాటు ఓటర్ కార్డు రీసెంట్ది, తర్వాత వాళ్ళ వైఫ్ పెళ్ళి అయితే వైఫ్ది పేరు, తర్వాత ఓటర్ కార్డు నెంబరు, సంతకం. ఇలాంటి 2 ఫామ్లు ఇచ్చారు. ఒక ఫామ్ ఏమో మనం ఫిలప్ చేసి ఇవ్వడానికి, ఒక ఫామ్ మన దగ్గర ఉంచుకోవడానికి. ఈరోజు మా గౌసియా మస్జిద్ లో SIR గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి మేము ఒక క్యాంప్ అరేంజ్ చేసామండి. దీంట్లో ఏంటంటే SIR లో ఉన్న
మనం బిఎల్ఓ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి, ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ప్రజలకి అవగాహన కల్పించాము. అప్లికేషన్ తీసుకుని దాని తర్వాత ఎలా నింపాలి ఏంటి అనేది తర్వాత వచ్చే శుక్రవారం ఇన్షాల్లా మేము ప్రజలకి, అంటే మా ముస్లిమ్స్కి కాకుండా అందరికీ దీని మీద అవగాహన కల్పించడానికి క్యాంప్ ఏర్పాటు చేస్తాము. దాని తర్వాత ఎవరికైతే 2002లో ఉన్న ఓటర్ లిస్ట్ ఎలా వెతకాలి, వాళ్ళ పేర్లని బట్టి, వాళ్ళ దీన్ని బట్టి దాని గురించి మనం అవగాహన కల్పించి వాళ్ళందరికీ ఓటు హక్కు తీసుకోమని కోరుతున్నాం. ప్రతి ఒక్క పౌరుడు, భారతదేశ ప్రతి పౌరుడు కూడా ఈ ఓటు హక్కుని ఓటర్ కార్డుని కంపల్సరీ నమోదు చేసుకోవాలి. లేకపోతే వచ్చే కాలంలో దీని గురించి మళ్ళీ ఓటు హక్కు సరిగ్గా ఆ టైంలో అందకపోతే మళ్ళీ మనకు నోటీసులు వస్తాయి. నోటీసులు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసులో వెనకాల తిరగాల్సి వస్తుంది. అందు గురించి ఫామ్స్ నింపినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అవగాహనగా నింపవలసిందిగా అందరినీ కోరుతున్నాము. తెలియకపోతే పొలిటికల్ పార్టీస్ నుంచి ఇచ్చిన బిఎల్ఏ దగ్గర నుంచి కానీ, లేకపోతే బిఎల్ఓ నుంచి కానీ, లేకపోతే మా లాంటి ముస్లిం ఎన్జిఓస్ కానీ సహాయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీని గురించి అందరూ ఓటు కంపల్సరీగా వినియోగించుకోవాలి. లేదు అనుకుంటే రాబోయే కాలంలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఓటు హక్కు లేకపోతే దాని తర్వాత మనకున్న రేషన్ కానీ, లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ పథకాలు కానీ మనకు అందవు. దాని తర్వాత మనం భారతదేశ నాగరికత కూడా ఉంటుందా లేదా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అనేసి మీడియా ద్వారా, లేకపోతే ఎన్నికల సంఘం ద్వారా మనకు తెలిసింది. దాని గురించి ప్రజలు అవగాహన తీసుకొని వాళ్ళు అవసరమైతే సెలవు పెట్టి, లేకపోతే తెలియకపోతే తెలుసుకొని ఈ ఫామ్స్ ఫిల్ చేయవలసిందిగా కోరుతున్నాను. అస్సలాము అలైకుం. బర్కత్ అలీ గారి అధ్యక్షన మన గౌసియా మస్జిద్ కి సర్ అనే ప్రోగ్రాం గురించి చెప్పడానికి రావడం జరిగింది. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది చాలా మంచిది. ఎందుకంటే చనిపోయిన ఓట్లు అలాగే ఉంటాయి. తర్వాత ఈ జిల్లాలో ఒక ఓటు ఉంటుంది, మళ్ళీ శ్రీకాకుళంలో ఒక జిల్లాలో ఓటు ఉంటుంది. అలాంటివన్నీ పోతాయి. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ఉద్దేశపూర్వకంగా ఒక మతానికి సంబంధించి ఓట్లు తీయడానికే ఇది పెట్టడం జరుగుతుంది. మనం పశ్చిమ బెంగాల్లో చూసాం, బీహార్లో చూసాం, తమిళనాడులో చూసాం. మరీ ముఖ్యంగా ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి. ఆ ఓటు హక్కు వల్లే పెరగడం కానీ, మనం మాట్లాడడం కానీ, మన హక్కులను కానీ మనం కాపాడుకోవడానికి, మనం రాబట్టుకోవడానికి ఏమన్నా ఉపయోగాలు ఉంటుంది. దానివల్ల రాబట్టుకోవడానికి చాలా ఉపయోగపడుద్ది. మనం గతంలో చూసాం, మనం చాలా మందికి మన బీహార్లో ఏమి, పశ్చిమ బెంగాల్ ఏమి, తమిళనాడులో ఏమి అందరూ మినిస్టర్ సీఎంలే ఓడిపోయారు వాళ్ళ దగ్గర ఉన్న ఓట్లు తీయడం వల్ల. మనం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క బిఎల్ఏ ఇంటికి వెళ్ళి అప్లికేషన్ ఇస్తున్నారు, మనం తీసుకొని ఫిల్అప్ చేస్తాం. కానీ ప్రతి ఒక్కళ్ళు మనం అదే మనకు ఇంపార్టెంట్. ఆన్లైన్ చేసుకునేటప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళు దాని గురించి ఒక కమిటీ వేసుకుని రివిజన్ చేసుకోవాలి. ఇది అయిందా లేదా, మనం ముఖ్యంగా అదే చూసుకోవాలి. మనం సూరత్ కమిటీ ప్రెసిడెంట్, మసీద్ రాజా ప్రెసిడెంట్, అలాగే వైఎస్ఆర్సీపీ నార్త్ నేను జనరల్ సెక్రటరీ. ఇది ఎస్ఐఆర్ అంటే మనకి చాలా ముఖ్యమైనది. ఇదేంటంటే కులగణన అంటే ఈ కులగణనలో ఏంటంటే ప్రత్యేకంగా ఒకే ఒక క్యాస్ట్ మీద ఈ గవర్నమెంట్ ఫోకస్ చేసింది. ఈ ఫోకస్ చేయడం మీద ఏమవుతుందంటే ఆ క్యాస్ట్ చాలా నష్టపోతుంది. చూడండి, బీహార్లో జరిగింది, బెంగాల్లో జరిగింది, అలాగే యూపీలో కూడా చాలా గౌరవం జరిగింది. అట్లాగే చెన్నైలో కూడా మొన్న ఈ మధ్యన చాలా ఆయన ఒక ఓట్లు కట్ చేయడం జరిగింది. అలాగే మన విశాఖపట్నంలో మన బర్కత్ అలీ గారి ఆధ్వర్యంలో ఈ గౌసియా మస్జిద్ లో ఈ ఒక ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందంటే, ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలకు కూడా 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు కూడా మనం ఈ ఓటుని మనం రాబెట్టుకోవాలి. అలాగే 2002లో మన ఓటు హక్కు ఉందా లేదా అంటే, మనం 2002లో ఏ ఇంట్లో ఉంటున్నామో ఆ ఇంటి డోర్ నెంబర్ తీసుకొని, ఆ డోర్ నెంబర్ తో మన పేరు, మన డోర్ నెంబర్ తో తీసుకొని, ఇప్పుడు ఉన్న మన ఎలక్షన్ కార్డ్ నెంబర్ తో బిఓల దగ్గరికి వెళ్తే 2002లో ఆ డోర్ నెంబర్ ఏముందో, ఆ ఓటు హక్కు ఏముందో, ఆ ఓటు ఏముందో కూడా మనకి తెలుస్తుంది. అది ఈజీగా మనం చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు 2 పేపర్లు వచ్చాయి. ఆ 2 పేపర్లో ఫోటో పెట్టి మన పేపర్ కంప్లీట్ చేయమని చెప్పారు. చేయమని చెప్తే అలా కాదు, మనం ఒక పేపర్ ని జెరాక్స్ తీసుకొని మనం ఆ పేపర్ కంప్లీట్ గా నింపుకోవాలి. అది ఎంతవరకు కరెక్టా కాదా మళ్ళీ బిఓల దగ్గరికి వెళ్ళి ఆ డూప్లికేట్ పేపర్ ని చూపించి ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయా అంటే బిఓలో చెప్తాడు, ఇందులో ఈ తప్పు ఉందో, ఇందులో తప్పు ఉందని. అప్పుడు వాళ్ళు ఇచ్చిన కాపీలో మనం అది రైట్ చేసుకోవాలి. అది పద్ధతి. అలా రైట్ చేసుకుంటే మన తప్పులు ఏవి ఉండవు. స్పెల్లింగ్ రాంగ్లు ఉండవు, అయితే ఇంటి నెంబర్లు, డోర్ నెంబర్లు అవి కూడా రాంగ్ ఉండవు.
కాబట్టి మనం ఒక కాపీ ఎలాగైనా జెరాక్స్ తీసుకొని ఫస్ట్ ఆ కాపీ నింపుకున్న తర్వాత బిఓల దగ్గరికి వెళ్ళి ఇది కరెక్టా కాదా, దీంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, మీరు దీన్ని సరిదిద్దండి అని చెప్పేసి ఆ తప్పుల్ని మనం ఒరిజినల్ లో రాసుకొని కరెక్ట్ చేసుకొని బిఓలకి ఇవ్వడం మంచిది. ఈ ప్రోగ్రామ్ మనం వ్యవసాయ మధ్యలో పెట్టినందుకు ఆ కమిటీ తరఫున బర్కత్ గారి తరఫున అందరికీ నేను మీడియా వారికి ఒక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. నమస్కారం, నా పేరు మొహమ్మద్ అఫ్సర్ ఖాన్, ఎక్ షాదీఖానా చైర్మన్, సీనియర్ లీడర్ వైఎస్ఆర్సీపీ. ఈ రోజున గౌసియా మస్జిద్ లో జరిగిన ఒక కార్యక్రమం మన బర్కత్ అలీ గారు అధ్యక్షతన, అదేవిధంగా మన వార్డు ప్రెసిడెంట్ ఇమ్రాన్ గారు, మునీర్ బాబా గారు, వీళ్ళందరూ పెద్దలు సమక్షంలో గౌసియా మస్జిద్ లో జరిగిన కార్యక్రమం ఎస్ఐఆర్ మీద అవగాహన అనేది చాలా మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది. నేను చెప్పుతున్నది ఏంటంటే మైనారిటీ సోదరులకి ఇటువంటి భయభ్రాంతులు పడవలసిన అవసరం లేదు. ఈ వేళ ఎందుకు భయభ్రాంతులు పడుతున్నారంటే దానికి ఒక కారణం ఉంది. ఇటువంటి ఎస్ఐఆర్ కార్యక్రమాలు ఇంతకు ముందు గతంలో కూడా జరిగినాయి, అప్పుడు కాంగ్రెస్ హయాంలో, కాబట్టి ముస్లింస్ కి మైనారిటీకి ఎటువంటి భయం ఆందోళన చెందలేదు. ఈవేళ బీజేపీ రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి ఏ విధంగా అయితే బంగాల్లోని ఇతర రాష్ట్రాల్లోని తొలివేతల ముస్లింల ఓట్లు ప్రత్యేకంగా జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని భయపడుతూ వీళ్ళు ఎటువంటి ఫాములు కానీ సపోర్ట్ కానీ డాక్యుమెంట్స్ కానీ సబ్మిట్ చేయకపోతే తప్పకుండా ముస్లిం ఓటర్లు చాలా ఓటర్ల మట్టుకు తొలగిపోవడం జరుగుతుంది. కావున ఇప్పుడు ఇంకా ఒక నెల ఆ అవకాశం ఉంది కాబట్టి, మనకి ఎలాగో వ్యవధి ఉంది కాబట్టి, మనం ఇప్పుడు కూడా సర్టిఫికెట్లు సబ్మిట్ చేస్తే మీ సేవలో వెళ్ళి 10-15 రోజుల్లోగా వాళ్ళ దగ్గర లేని సర్టిఫికెట్లు అన్ని కూడా మనకి లభించుతాయి. కాబట్టి పూర్తిగా సహకరించి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం సిస్టమేటిక్ గానే చేస్తుంది, కానీ సిస్టాన్ని వ్యతిరేకించి కావాలని ముస్లిం ఓట్లు తొలగించడం అనేది జరగదు. కావున ముస్లింలు అందరూ కూడా భయభ్రాంతులు చెందవలసిన అవసరం లేదు. వాళ్ళు సహకారాలు అందించి బిఎల్ఓస్ కి, పొలిటికల్ బిఎల్లో ఉంటారు, గవర్నమెంట్ బిఎల్లో ఉంటారు, అదే విధంగా పొలిటీషియన్స్ ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరిస్తారు బిఎల్ఓస్. కావున మీరు అందరూ కూడా ముస్లింస్, దళితులు, అన్ని వర్గాల వాళ్ళు కూడా ఏవి ఆందోళన చెందొద్దు. తప్పకుండా ఓట్లు నమోదు చేయించుకోండి. ఎస్ఆర్ ప్రక్రియ పూర్తిగా అమలు చేసే ప్రకారంగా మీరు సహాయ సహకారాలు అందించండి అని నా ఒక్క కోరిక. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.